Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. హాయ్ హలో వెల్కమ్ టు నాన్నక ప్రేమతో. సో నాన్నక ప్రేమతో షోకి ఎంతో మంది రావటమే కాకుండా నాన్న గొప్పతనం గురించి చెప్పడం చూస్తున్నప్పుడు కూడా మనం కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాం. అలా ఈ షోని వీక్షించిన ప్రతి ఆడియన్స్ అలానే వివిఐపీస్ కూడా కాల్ చేసి నిజంగా చాలా గొప్ప షో చేస్తున్నారు, ఎప్పుడు కూడా నాన్న గురించి చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ ఎక్కడా దొరకలేదు, దిస్ ఈజ్ రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పి కూడా చాలా మంది రావటమే కాకుండా వాళ్ళ నాన్న గొప్పతనమే కాకుండా వాళ్ళ నాన్న వాళ్ళ కోసం పడ్డ కష్టాన్ని కూడా ఈ వేదిక మీద షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఈ రోజు మన షోకి గెస్ట్ గా రాబోతుంది ఎవరు అంటే 24/7 యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ ఈ ఫ్యామిలీ మనల్ని అలరించడమే కాకుండా స్ట్రెస్ బస్టర్స్ అని చెప్పుకోవచ్చు ఆ ఫ్యామిలీని. మేడం అంతే అంటే మరి సార్ కూడా అంతే అంటారు, పాప కూడా అంతే అంటుంది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ విక్రమ్ గారు అండ్ విక్రమ్ గారి పాప. ప్లీజ్ వెల్కమ్. సార్ మేడం అంతేనా, ఇక్కడ సార్ అంతేనా? విక్రమ్ ఎన్ని వారే వాళ్ళు ఉన్నా కానీ మా మేడం అంతే తర్వాతే కదా. అంతే 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 100% అది. సో మీరు దేనికి ఓటేస్తారా? మేడం అంతే ఆబ్వియస్లీ. మీ గుడ్ నేమ్ అమ్మా? రాజనందిని. ఏంటి విక్రమ్ గారు పాప పేరు చాలా అంటే చాలా ఏరుకోరి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎవరు? విక్రమాదిత్య ఒక రాజు. సో రాజకుమార్తె కాబట్టి రాజనందిని అని పెట్టాను అనమాట. సో ఈ మధ్య కాలంలో రకరకాల పేర్లతో ఫ్యాషన్ గా పిలిచి ఒక్కసారిగా రాజనందిని అనగానే చాలా బాగుంది నేమ్ కూడా. ఎలా అనిపిస్తుంది ఈ షోకి వచ్చినందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి ఇలా షో చేయడం ఫస్ట్ టైం అనుకుంటా. నెవర్ ఇన్ ఇండియన్ మీడియా హిస్టరీ ఫస్ట్ టైం ఒక ఫాదర్ గురించి ఒక షో చేయటం ఇది సూపర్. నిజంగా ఎప్పుడు అమ్మ 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 ప్రేమ చెప్తారు కానీ డెఫినెట్ గా నాన్నది కూడా చాలా గొప్ప ప్రేమ. సో మంచి షో యాక్చువల్గా. బిఫోర్ స్టార్టింగ్ దిస్ షో నాన్న గురించి ఏం చెప్తావు ఒక మాటలో? ప్రేమను ఎలా చూపిస్తావు? నాన్న ఇస్ మై ఎవ్రీథింగ్. నాన్న నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తాడంటే ప్రతి ఒక్క దాంట్లో నన్ను సపోర్ట్ చేసి నాతో నా ఫ్రెండ్స్ వచ్చినా కూడా మంచిగా చూసుకొని అలా ఉంటాడు అనమాట నాతో. ఒక నాన్నలాగా కాదు, మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా నాన్న నాతో ఉంటాడు. ప్రతి క్షణం కూడా నాన్నకి అంకితమా? అమ్మకు కూడా ఉంది. సో ప్రతి నాన్నకు కూడా కూతురుతో ఉన్న అటాచ్మెంట్ వేరుగా ఉంటుంది కొడుకుతో కన్నా కూడా. అలా మీకు పాపతో ఎలా ఉంటుంది విక్రమ్ గారు? కొడుకైతే ఎలానే పెరిగిపోతాడు మన వద్దన్నా సరే. కూతురు అలా కాదు కదా, తనని మంచి ఆర్టిస్ట్ చేయడం నాకు ఇష్టం. అన్ని నేర్పించుకుంటూ కేర్ చేసుకుంటూ అలా చూసుకుంటాం. ఏ కూతుర్ని కూడా మేము ఆర్టిస్ట్ చెయ్యాలి అని అనుకోరు తొందరగా. ఆ విషయంలో నాన్నకి ఎలా థ్యాంక్స్ చెప్తావు? ఒక థ్యాంక్స్ సరిపోతుంది. అట్లా నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ చెప్తుంటారు, అరే మా డాడీ నన్ను ఇలా ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, నాకు 40కి 35 అవ్వ 39 రావాలి, 40 out of 40 రావాలని బలవంత పెడుతున్నారు, అది ఇది అని చెప్తుంటారు. కానీ నాన్న మాత్రం నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చెయ్యి, నువ్వు పాస్ అవ్వు నాకే చాలు, ఏ టాప్ చేసాలి ఇది చేసేయాలి అని ఏం అనుకోను, నువ్వు పాస్ అవ్వు ఎగ్జామ్ చాలు. గలగల మాట్లాడేస్తున్నారా? అంటే బ్లడ్ ఆగట్లేవు. చిన్నప్పటి నుంచి అంతేనండి విక్రమ్ గారు? చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్. చాలా అసలు డాన్స్ స్టేజ్ మీద చేయడానికి భయపడేది కాదు, స్టేజ్ ఫియర్ లేదు అసలు చిన్నప్పటి నుంచే. ఇంకా నేను నా చిన్నప్పుడు ఎలానో నంది కూడా అంతే అనమాట. అంటే ఏదైనా బర్త్డే ఫంక్షన్ చేస్తే ఎవరు నన్ను డాన్స్ చేయమంటే బాగుండని కోరుకుంటున్నాను అనమాట. అంటే మనకి ఏదైనా ఒకటి బాగా వచ్చింది అనుకోండి, డెఫినెట్ చేయబుద్ధి వస్తుంది కదా, సరే అడిగితే బాగుండదు అని విక్రమ్ డాన్స్ చేయమని వెళ్ళి చేసి చూడండి. సేమ్ నంది కూడా అట్లానే అనమాట. పాప వచ్చిన తర్వాత విక్రమ్ గారి చక్రం కూడా తిరిగిందా? బీభత్సం తిరిగింది చక్రం. November 25th ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇలా నా చేతిలో పెట్టారు. అప్పుడే నేను సెంటిమెంట్ కూడా చాలా వైబ్స్ వచ్చాయి అనమాట. సో అప్పుడు చూసినప్పటి నుంచి ఇంకా నాకు కూతురంటే నాకు ప్రాణం అనమాట. చిన్నారి తల్లి నానింగి జాబిలి కాదు 6 o'clock పుట్టావమ్మా నువ్వు? అది నాకెలా తెలుస్తుంది? వీళ్ళిద్దరికి తెలియాలి కదా. అమ్మ చెప్తుంది కదా టైం నాన్న తప్పు చెప్తున్నాడు అని చెప్పి నాకు ఎందుకు అనిపిస్తుంది. 6K అనుకుంటా. 6K ఎగ్జాక్ట్లీ 6. డేట్ ఎప్పుడు? 25th November 25th. స్వాతి నక్షత్రం. శ్రీవాణి గారిది ఎప్పుడు? September 2nd. బర్త్డే September 2nd.
అది ఇప్పుడు ఆగస్ట్ 16 నాదనమాట. సడన్ గా నా బర్త్డే టైం వచ్చింది. సెప్టెంబర్ 2 నాన్నలో బాగా నచ్చే క్వాలిటీస్ ఏంట్రా నీకు? నానేసే కుళ్ళు జోకులు నాకు ఇష్టం. కులు జోకులు అని చెప్పి ఇష్టం ఉంటాడంటే అంటే నీ కుళ్ళు జోకులు నాకు తప్ప వేరే వాళ్ళకి అర్థం కావు నాన్న, అందుకే నాకు ఇష్టం. అమ్మకు కూడా అర్థం అవ్వా? మా ఇల్లు వరకు కుళ్ళు జోకులు నాన్న ఇష్టం, బయట వాళ్ళకి నాన్న జోకులు అర్థం కావు. నాన్నలో నచ్చంది? నాన్న నాకన్నా మంచిగా డాన్స్ చేస్తాడు. నా కుదిరే బాగా చేస్తుంది డాన్స్. సో బేసికల్గా చెప్పాలంటే ఎక్కడైనా పిల్లలు బాగా అల్లరి చేస్తారు. మీ వీడియోస్ చూస్తుంటే మీరు ఎక్కువ అల్లరి చేస్తారు మీ పాప కన్నా. నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానో ఇప్పటికీ అలా ఉన్నాను. యాక్చువల్గా అల్లరిగా చిల్లరగా సరదాగా ఉండడం నాకు ఇష్టం. దాన్ని బాధ్యతగా కన్వర్ట్ చేసుకుని అన్ని బాధ్యతలు తను తీసుకుంది. సో శ్రీవానికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఎక్కువ నాన్న స్ట్రిక్టా అమ్మ స్ట్రిక్టా? అమ్మ. ఎక్కువ ఏ విషయాలలో? పాలు తాగాలి, హైట్ అవ్వాలి, మంచిగా నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, ఇది తిను, ఎగ్స్ తిను, ఫ్రూట్స్ తిను, నో జంక్ ఫుడ్ అలా అని. నాన్న పిజ్జా కావాలన్నా సరే ఆర్డర్ పెట్టినా, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగా నాన్న. కూతురు అంటే అంత ఇష్టం చేతిలో పెట్టినప్పటి నుంచి అనుకున్నారు తినే నా సర్వస్వం అని. బట్ ఇన్ ఫ్యూచర్ ఒకే ఒక పాప, పెళ్ళైతే ఇంకొక అత్తగారింటికి వెళ్ళిపోద్ది. అది గుర్తొచ్చినప్పుడు ఎప్పుడన్నా సింగిల్ గా ఉన్నప్పుడు ఫీల్ అవుతారా? లేదు, నేను ఎంత ఫీల్ అవుతుంది అంటే నేను చాలా క్లారిటీగా ఉన్నాను. 100% ఇల్లరికోనే పెళ్లి చేస్తాను. తనకు చెప్పాను అనమాట. మనం అనుకున్నట్టు జరగదు కదా అప్పుడు. లేదమ్మో, అది అనుకుంటే జరిపిస్తా. అతను ఎవరైనా పర్లేదు, కొంచెం టాలెంట్ ఉంటే చాలు. మనమే బిజినెస్ పెట్టిద్దాం, ఇంట్లోనే ఉండాలి, భార్యకని ఎక్కువ మా ఇస్తాయి సేవ్ చేసుకోవాలి, అలాంటి అల్లుడు తెచ్చుకుంటాను. చూసావా, మీ ఆయనకు కూడా అప్పుడే ఎలా వాడేసేయాలో నాన్నకి క్లారిటీ ఉంది. అందుకే నానంటే నానే. ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా. నాన్న గురించి ఎప్పుడన్నా ఏడ్చావారా నువ్వు? నాకు యాక్చువల్లీ నాన్న నన్ను ఎప్పుడు ఏడ్పించాడు. నేను నిజంగా ఒకవేళ ఏమైనా చేస్తే నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అసలు తిట్టడు, నా పైన చేతడం ఏమెత్తాడు. కానీ నాన్న ఎప్పుడైనా సడన్ గా సీరియస్ అయినప్పుడు మాత్రం తెలియకుండా ఇట్లా కళ్ళ నుంచి డ్రాప్స్ కారిపోతాయి. హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే వేరే విషయాలలో చాలా ఎమోషనల్ అయిపోయిన మూమెంట్స్ ఉన్నాయా మీ లైఫ్ లో? చిన్నప్పుడు బాత్రూంలో పడింది, ఇక్కడ కట్ అయింది అనమాట. అప్పుడు చాలా చిన్నప్పుడు అసలు నేను ఇంకా ఎత్తుకొని నాకు భయం. అసలే వాళ్ళకి కట్ అయితే ఏదైనా చూడడం భయం. మన వాళ్ళకి వస్తే ఆ బాధ ఎక్కువ ఉంటుంది కదా, మనం బయట వాళ్ళని చూస్తేనే జాలి పడుతున్నాం, అయ్యో ఎలా ఓర్చుకుంటున్నాడు అని. నందిని వచ్చింది అప్పుడు నేను చాలా ఎమోషన్ అయ్యాను. అప్పుడు స్పాట్లో హాస్పిటల్ తీసుకెళ్ళి సేమ్ నా చిన్నప్పుడు జరిగింది. అప్పుడు నేను కుట్లేద్దన్నాను, ఆ కుట్లేస్తే ఆ స్టిచెస్ ఉండిపోతాయని. అప్పుడు మాత్రం నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు స్టిచెస్ వేస్తున్నారు, నేను వద్దని చెప్పాను. స్టిచెస్ వద్దు, అయ్యో ప్లాస్టర్తో నేను చేయండి అని చెప్పాను. కానీ అప్పుడు నేను చాలా బాధపడ్డాను అనమాట. అందుకే తనకి సైకిల్ ఇవ్వాలన్నా ఇవన్నీ ఇవ్వాలన్నా సరే భయం అనమాట. ఇచ్చినా సరే నేను దగ్గర ఉంటాను, పక్కనే ఉంటాను. ఏం పట్టుకుంది రాజనందిని బారసాల? మనీ పట్టుకుంది, పెన్ను పట్టుకుంది. కాకపోతే పెన్ను అది అబద్ధం తెలిసింది అనమాట. ఎందుకంటే అంత బాగా చదవదు. పాస్ అవుతానా లేదా? పాస్ అవుతుంది చాలు. అంటే అప్పుడు అనుకున్నాను అనమాట, ఒక పెన్ను పట్టుకుంది. ఎందుకంటే నాన్న జీవితం దీన్ని నాకు ఇవ్వకు అని అనడానికి పట్టుకుందామని నేను ఫీల్ అవుతుంటాను. నిజంగా ఎప్పుడు రీల్స్ ఈ వీడియోస్ చేస్తుంటావు కదా, అమ్మతో బాగుంటాయా రీల్స్ చేయటం, నాన్నతో బాగుంటుందా? నాన్నతో. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను. కానీ నాన్నలో ఒక్కటి నచ్చదు రీల్స్ చేసేటప్పుడు, అన్ని నాన్నకి సింగిల్ టేక్ లో కావాలి. ఓకే, అది ఎలా వచ్చినా పర్లేదు, అసలు దరిద్రంగా వచ్చినా కూడా సింగిల్ టేకే. నాన్న ఇంకొకసారి నాన్న చూడు, నా ముఖం చూడు, నాన్న గలీజ్ వచ్చింది, ఇంకొకసారి చేద్దామంటే అవసరం లేదు, పెట్టి, లేకపోతే నేను చేయను. ముగ్గురు 3 ఛానల్స్ పెట్టారు కదా? నాకు లేదు, ఓన్లీ అమ్మకి. ఇద్దరిలో కాంపిటీషన్ ఎవరికి ఉంటుంది ఎక్కువ, నాన్నది అమ్మది? చెప్పాలంటే ఇద్దరు ఛానల్స్ లో మీ ఇద్దరం చేస్తాం యాక్చువల్గా. నిజంగా అమ్మ ఛానల్లో నేను నాన్న ఉంటాం, నాన్న ఛానల్లో నేను అమ్మ ఉంటాం, వీళ్ళిద్దరికి కామన్ నేను. మనల్ని వాడేస్తారు అంతే. అమ్మని ఏడిపిస్తుంటారా బాగా ఇద్దరు? అంటే మేము ఇద్దరం ఏడిపిస్తాం బాగానే. అమ్మ ఏమైనా మాట్లాడినా కూడా ఇలా గోక్కుంటాం. ఇలా గోక్కుంటా. బట్ విక్రమ్ గారు, అంటే మీకంటే ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. సో ఈజీగా అన్ని రంగాలలో రకరకాలుగా మనం సెటిల్ అవుతున్నాం. బట్ మీ జనరేషన్లో కొంచెం మీ ఫాదర్ జనరేషన్ అలా ఉండదు. నాన్న మీకోసం పడ్డ కష్టం ఏదన్నా గుర్తుండి? అంటే అయితే మా నాన్న ఏంటంటే చాలా స్టూడియస్ యాక్చువల్గా. అంటే చదువే ఇంపార్టెంట్. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టం. ఒకసారి అయితే మా నాన్న బీభత్సంగా కొట్టింది ఎప్పుడంటే
నేను క్లాసికల్ డాన్స్ షో చేయాలి, రేపు మార్నింగ్ ఎగ్జామ్, ఈరోజు తలిపెట్టాడు మా నాన్న, లాక్ వేసాడు. మా అమ్మని అస్సలు పంపించకు, చంపేస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. స్వాతి సోమనాథ్ గారు మా గురువు గారు షో అక్కడ కమ్మ సంఘంలో, అమీర్పేట కమ్మ సంఘంలో షో అనమాట. నేను భీముడి క్యారెక్టర్ వేయాలి. ఏది చేసి అది చేసి ఇది చేసి ఏదైతే అది అయిందని చెప్పేసి లాక్ తీసి, మా అమ్మ పడుకుంటే లాక్ తీసేసి వెళ్ళిపోయాను షోకి. వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంటే సెలూన్కి వెళ్ళి మేకప్ అంతా తీసేసి వచ్చాను. అయినా సరే మా నాన్న తెలిసింది, వివర్సం కొట్టాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా నాన్న వెనక ఉండే వెన్నెముక అంటుంటారు, ముందు దన్నుగా నిలుస్తాడు అంటుంటారు. అలా మీ విషయంలో ఒకటి మర్చిపోలేనిది, లేకపోతే నాన్న గురించి మీరు ఏడ్చిన సందర్భం కానీ, లేకపోతే మీ కెరీర్ ఆలోచించి నాన్న ఏడ్చిన సందర్భం కానీ? మా నాన్న ఇప్పుడు మ్యారేజ్ అంతా ఇంకా హ్యాపీ అనమాట. యాక్చువల్గా అంటే ఫస్ట్లో టెన్షన్ పడ్డారు, నేను శ్రీవాణ్ణి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను కదా. బట్ వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు అంటారు అనమాట, మంచి కోడని సెలెక్ట్ చేస్తున్నావు నువ్వు. శ్రీవాణి కూడా ఇప్పుడు ఏం కావాలో మా నాన్నే అడుగుతుంది అనమాట. మా మామయ్య కూడా నాకు నాన్నలా అని, మా అత్త కూడా నాకు అమ్మలా అని అంటారు. మీకు ఇన్స్పిరేషన్ అంటే మీ లైఫ్లో నాన్నే చెప్తారా? నాన్న ఇన్స్పిరేషన్ వేరు, రియల్ లైఫ్లో నాన్న డిఫరెంట్గా ఇన్స్పిరేషన్. అంటే మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అడ్వకేట్. తను బాగా డబుల్ MBA డబుల్ MA అట్లా బాగా చదువుకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తాడు, మనకు చదువుకోవాలని. సో బయట మామూలు ఇన్స్పిరేషన్ అంటే నాకు చిరంజీవి.